వంట ఏం చేసాం? చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, అన్నం, పప్పు, చపాతి, పాలకూర వేసి చపాతి చేసినాము. చపాతి ఇది రోటి పచ్చడి. నీళ్ళు ప్లేట్ తినేనా? నీకేమైనా రోటి పచ్చడి ఇప్పుడే గుడ్ పట్టినైనా పచ్చడి గుడ్డు కర్రీ. నాకు ఇది వద్దు, వేరేది కావాలి. నాకు గుడ్డుది కావాలి. ఇది వద్దు, పక్కన పెట్టి వేరేది కావాలి. అన్నమయ్య తర్వాత తింటాండి ఫ్రెండ్స్. తర్వాత తింటాయి ఫ్రెండ్స్. కొంచెం పాలకూర పప్పు, రోడ్ల నచ్చిన చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మా ఎవరు చెప్పారు చాలా బాగుంటాయి. మా ఎవరు చేసింది రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మాకు తెలీదు మా ఎవరు చేసిన, చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నాం, చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ రోటి చట్నీ. ఎవరెవరికి రోటి చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం అని. నన్ను గుజ్జు చేస్తానే కలుపుకొని తింటా. నేను వాళ్ళగడ్డ ఈసారి వేయద్దండి. రోటి పచ్చడి చాలా బాగుంది. రోడ్డు నచ్చినాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. జన రోడ్ల నచ్చిన కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. దండి కొంచెం దండి రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఇదే తినాలనిపిస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయలు లాస్ట్లో వేసినాం కదమ్మా, చాలా టేస్ట్. తింటుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు చట్నీ తింటుంటే కచ్చా చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర వేసినాం కదా, జీలకర్ర చింతపండు అన్నీ టేస్ట్గా బాగుంది. పుల్లగా కొంచెం చాలా టేస్టీగా ఉంది. కారం అనేది లేదన్నమాట, బాగుంది. చిన్నపిల్లలు ఇష్టంతో చాలా టేస్టీగా ఉంది.
మా ఇవానికి అయితే రోడ్డు పచ్చడి ఇందాక మా ఎవరు దంచింటే ఇంకా అది కొంచెం ఉంటుంది కదా, అది వేసుకొని అన్నం తిని చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. గుడ్డు కూడా చాలా టేస్టీ ఉంటుంది. టమాటా వేలు పెట్టుకొని ఇది ఎగ్ కర్రీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నంచుకొని చట్నీ తింటుంటే చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్. పాలకూర చపాతి బాగుందా? చాలా టేస్టీ ఉంది. ఉద్దేశించే ఉద్దేశించే ఇది కూడా
వేసుకుని అది కూడా తిన్నాక ఇంకో చట్నీ అన్నం ఎట్లా పెట్టుకొని వస్తుంది.
నాకు ఏమైనా పచ్చడి చేయవా? అది చట్నీ అది రోటి పచ్చడి కంటే చాలా టేస్టీగా ఉంది. పప్పు కంటే గుడ్డి కర్రీ కంటే రోటి పచ్చడి చాలా ఇష్టంతో తిన్నాం అందరం కలిసి. కడుపు నిండా తిన్నావా? కడుపులో తిన్నావా? రేపు కూడా వంకాయ పచ్చడి చేసుకుందాం. ఓకేవా? మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.